హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమా జగదీష్. ముందుగా వీడియో చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరు చూడరు. ఒకవేళ కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసుకోండి. ఈ డబ్బాలన్నీ ఇక్కడ అరమరలో ఉండాల్సినవి కదా, అవన్నీ పీకి మా శాన్వి ఇక్కడ పెట్టిందనమాట. ఎలా పీకింది అందిద్దాం అనుకుంటారు కదా, పైకి ఎక్కించి మనం ఏడ్చుద్ది. ఏడ్చినప్పుడు మనం పైకి ఎక్కిస్తాను కదా, అవన్నీ పీకేసి అయితే ఇక్కడ పెడుతుంది అనమాట. డైలీ నాకు ఇది ఒక పని, ఉన్న పనికి ఈ పిల్ల చేసేది ఇంకో పని. సన్వి, ఎవరు పెట్టారు అవన్నీ? ఎవరు పడేశారు? ఇక్కడ శాన్వికి ఏదమ్మా ఒకసారి చూపించు. బాగా ర్యాష్ వచ్చేసింది అనమాట. గాలి వేయక చెవట పట్టేసి గోకేసి దాన్ని అయితే పెద్దగా చేసేసింది. ఒకసారి డాక్టర్కి చూపించాలి శాన్విని. వెళ్ళి బొమ్మలు చూసుకో, వెళ్ళు. అన్నయ్య వచ్చేసే టైం అవుతుందా? అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఏడు అన్నయ్య? అన్నయ్య ఏడి? లేడంటే అలా అన్నయ్య. ఫస్ట్ ఇవైతే సర్దేసుకుని తర్వాత అయితే ఇప్పుడు నేను వేరే పని చేసుకోవాలి. చెర్రీ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈరోజు చెర్రీ కోసం స్నాక్స్ ఏం చేస్తున్నానంటే, ఈ పిండి వచ్చేసి 2 రోజుల క్రితం ఇడ్లీ పిండి అనమాట. ఇడ్లీ పిండితో ఇప్పుడు బోండాలు వేస్తున్నాను. ఏంటంటే ఇడ్లీ పిండి 2 రోజుల క్రితంది పుల్లగా ఉంటుంది కదా, మళ్ళీ ఇడ్లీ వేసుకోవడానికి పనికి రాదు. అందుకోసం ఏం చేశానంటే దాంట్లో కొంచెం బియ్యం పిండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేస్తున్నాను. ఎందుకంటే పిండి పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని కలిపేసుకుని ఇలా పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మిగిలిపోయిన పిండి పడేయటం కంటే ఇలాగే పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనకి బాగుంటాయి. మార్నింగ్ టైం కూడా వేసుకోవచ్చు చక్కగా. పల్లి చట్నీ, టమాటా, ఇందులో పునుగులో టమాటా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా శాన్విని అయితే ఇక్కడ నుంచోబెట్టాను. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి పడిపోయింది అనమాట. ఇక్కడ నుంచోబెడితే పైనుంచి మాస్టర్ అప్పుడు చాలా తిట్టారు. కానీ ఎక్కించడం ఎందుకు అలాంటప్పుడు అనుకుంటారు, కానీ అస్సలు ఊరుకోదనమాట. వంట చేయలేదు, అక్కడ నుంచో పెట్టకపోతే కాళ్ళకి అడ్డబడిపోయింది. కామెడీ ఏంటంటే స్టవ్ వెలిగించిన తర్వాత స్టవ్ అయిపోయింది, ఇంకోటి రెడీగా ఉంది, కానీ నాకు పెట్టడం రాదు. మాస్టర్ రావాలి, వాళ్ళు పెట్టాలి, అప్పుడు నేను స్నాక్స్ వేయాలి. శాన్వి మీ అందరు హాయ్ చెప్పిద్దంట. తీసుకో, హాయ్ చెప్పు. హాయ్ దూరంగా పెట్టాలి హాయ్ చెప్పాలంటే. ఎలాగో మాస్టర్ వాళ్ళు రావడానికి ఇంకా అరగంట టైం ఉందనమాట. అంటే 4:15కి అలా వస్తారు. ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి మార్నింగ్ ఆరేసిన బట్టలు ఉంటే అవన్నీ తీస్తున్నాను. కొన్ని అయితే ఆరలేదు, ఎందుకంటే గుడివాడలో కొన్ని డేస్ నుంచి కొంచెం తుపర్లు పడటం వల్ల ఏంటంటే బట్టలు ఆరట్లేదు అనమాట. ఇంకా వెంటనే మడత పెట్టేసుకుంటాను. లేకపోతే అక్కడ ఇక్కడ వేస్తే ఏంటంటే శాన్వి లాగేసి కింద పడేసి తొక్కేస్తూ ఉంటుంది. మనం ఇంట్లో పనంతా ఈవినింగ్ టైము మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఉండే పని అనమాట. తర్వాత సోఫా అవన్నీ సర్దేసి ఇంకా ఇంట్లో అయితే ఇల్లు ఊడ్చే ముందు సర్దాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట. అన్నీ ఎక్కడ ఉంచదు. మా ఇంట్లోనే కాదు, మ్యాక్సిమం పిల్లలు ఉన్న ఇల్లు అందరికీ ఇలాగే ఉంటుందన్నమాట. అన్నీ ఎక్కడెక్కడి అన్నీ తీసుకొచ్చి హాల్లో పడేస్తూ ఉంటారు. అస్సలు చోట ఉండరు అనమాట పిల్లలు. తర్వాత ఇల్లు ఊడ్చేసిన తర్వాత బయటకు వచ్చి మాస్టర్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇంట్లో పనే ఉంటుందండి. ఇల్లు ఊడ్చుకోవడం, మార్నింగ్ ఆరేసిన బట్టలు మడత పెట్టుకోవడం, గిన్నెలు తోముకోవడం, ఇవే కదా. గిన్నెలు ఎలాగో నేను ఇప్పుడు తోమును, ఎందుకంటే చెర్రీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ బాక్సులు అలాగే స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళీ అవన్నీ కలిపి ఒక్కసారే కడిగేస్తాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఎక్కువ వర్క్ ఉండదని చెప్పేసి నైతే అలా గిన్నెలు కడుక్కుంటూ ఉంటాను. ఎవరు వచ్చారు అన్నయ్య? రాదా? మరి ఎలా ఇప్పుడు? టుడే నీకు స్నాక్స్ లేవు తెలుసా సంగతి. ఏడుస్తుంది అమ్మాయి. అదేంటి అక్కడ కూర్చొని ఏడుస్తావు? దా డాడీ అన్నయ్య వచ్చేసారు కదా, ఎందుకు? దా పద అన్నయ్య దగ్గరికి వెళ్దాంపా. ఇంకా తర్వాత మార్నింగ్ పప్పు నానబెట్టాను. అంటే అంతకుముందు 2 రోజులు ఇడ్లీ వేశాను. ఇప్పుడైతే అట్టు కోసం అయితే పిండి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ ఎలాగో మాస్టర్ అయిపోయింది కాబట్టి గ్యాస్ ఇప్పుడు మాస్టర్ అయితే బిగిస్తున్నారు. యాక్చువల్గా నాకు రాదు, మాస్టర్కి కూడా అంతగా రాదు.
కొంచెం డౌట్గానే దాన్ని ఫిక్స్ చేశారు. చేసిన తర్వాత వెలిగించి ఇప్పుడైతే పునుగులు అయితే వేస్తున్నాను అనమాట. తినేసిన వెంటనే స్నాక్స్ తినేసిన వెంటనే మళ్ళీ గిన్నెలు తోముకోవాలి. ఆల్రెడీ నా కోసం చూడండి ఎంత చక్కగా వెయిట్ చేస్తున్నాయో. బయట ఎందుకు వేసానంటే లోపల సింకులో కడగటం ఎక్కువ గిన్నెలు కష్టమైపోతుంది, అక్కడ ఎక్కువ ప్లేస్ లేకపోవడంతో. అలాగే ట్యాప్ కూడా చాలా స్లోగా వస్తుంది, ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఇంకా బయటే పెట్టుకుని గిన్నెలు అయితే తోమేసేస్తున్నాను అనమాట. వీళ్ళిద్దరు చూడండి, చెర్రీ అయితే స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతాడు. ఇంక ఇదేంటంటే గోరింతాకు అనమాట. ఆషాఢ మాసంలో ఆడపిల్లలకి గోరింతాకు వేస్తే మంచిది అంటారు కదా. చిన్నప్పుడు మా అమ్మ కూడా నాకు అలాగే వేసేది, ఖచ్చితంగా వేసేది ఎవ్రీ ఇయర్. సో నేను కూడా శాండ్విచ్ వేద్దామని చెప్పేసి స్కూల్ నుంచి తీసుకురమ్మన్నాను. ఇక్కడ మా చెర్రీని ఏమంటున్నారంటే నువ్వు వేసుకుంటావు మంచి పిల్లం వస్తుందని అంటే మా చెర్రీ షాక్ అయ్యి సిగ్గుపడిపోతున్నాడు అనమాట. తర్వాత అయితే ఇప్పుడు చెర్రీకి హోంవర్క్ రాపించాలి. ఏది డైరీ మొత్తం రాసావా? మొత్తం ఫోన్లో చెక్ చేయనా? తెలుగు లెర్న్ అండ్ రైట్ కా గా చా గుణింతములు 1 టైం నేర్చేటప్పుడు ఫస్ట్ తెలుగు రాసుకొచ్చి నాకు చూపించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వర్క్, సరేనా? రాసేసి తను వచ్చామా అన్నని డిస్టర్బ్ చేస్తావు, అన్నని రాసుకో. నువ్వు వర్క్ రాసే ముందు పెన్సిల్ నీట్గా చెక్కుకుని రాయాలి, డార్క్గా పడాలి. లైట్గా ఏదో రాసంగా అన్నట్లు రాయకూడదు, అర్థమవుతుందా? నీట్గా రాయకపోయినా కూడా చేర్పించి మళ్ళీ రాపిస్తా. వినిపిస్తుందా? సన్వినూడమ్మా నువ్వు స్నానం చేసేద్దా తల్లి. యాక్టివిటీ ఏం చేయాలి? ఫిజికల్ డివిజన్స్ డ్రా చేయాలి. సరే చేసేద్దాంలే. అందరూ సబ్మిట్ చేశారా? కొంతమంది ఉన్నారు. ఈరోజు చేసేద్దాంలే, సరేనా? సరే ఇప్పుడు చేసేద్దాంలే, ఓకేనా? వెళ్ళి ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేసేసుకో. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్టివిటీ. నువ్వమ్మా స్నానం చేపిస్తా, వచ్చేసండి. ఓన్లీ వెర్బ్ ఫామ్సేనా? చెప్పు. లైవ్స్, జంప్స్, జంపింగ్. ఏది? ఎలా ఉంది? హ్యాండ్ రైటింగ్ బాగానే ఉంది. ఇంట్లో పనులన్నీ అయితే మ్యాక్సిమం అయిపోయినాయి. మాస్టర్ అయితే ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నారు. మ్యాక్సిమం మాస్టర్ నా వీడియోస్లోకి రారు. చాలామంది అడుగుతారు మాస్టర్తో వీడియోస్ చేయండి మేడం అని చెప్పి, కానీ మాస్టర్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదనమాట. ఆయనకి ఇష్టం లేనప్పుడు నేను కూడా ఫోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకా చెర్రీకి అయితే హోంవర్క్ చేయిస్తున్నాను, 1 by 1 చేయిస్తూ. ఒక వర్క్ అయిపోగానే ఆ వర్క్ పూర్తిగా కంప్లీట్గా చెప్పించుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. శాన్విక్ అయితే స్నానం చేయించేశాను. స్నానం చక్కగా చేసిద్ది, చక్కగా పోయించుకునేది ఏడవకుండా. కానీ పౌడర్ మాత్రం అస్సలు రాయలేదు అనమాట. కాటుక కూడా చక్కగా పెట్టించుకునేది, అస్సలు ఏడవదు. కానీ బొట్టు మాత్రం పెట్టినా వేస్టే అనమాట. బొట్టు కూడా చక్కగా పెట్టించుకునేది, కానీ ఏంటంటే పెట్టిన 1 నిమిషానికే చెరిపేస్తూ ఉండేది. చాలామంది అడుగుతారు శాన్వి చాలా సైలెంట్గా ఉంటుంది కదా మేడం అని, కానీ శాన్వి అస్సలు సైలెంట్గా ఉండదు అనమాట. క్వైట్ ఆపోజిట్, చాలా వైలెంట్గా ఉంటుంది. ఎంత అల్లరి చేస్తుందంటే విసిగిచ్చేస్తుంది డేలో. ఇప్పుడు ఇంకా ఎక్కువ విసిగిచ్చేస్తుంది అనమాట. కొంచెం ఊహ వస్తుంది, వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోవడం తెలుస్తుంది, ఇంట్లో ఒక్కటే ఉండాలని తెలుస్తుంది. అర్థమైపోయి అస్సలు మార్నింగ్ అంతా బాగా ఏడిపించేస్తుంది. ఇంకా వీడియోస్ అయితే డైలీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకు హౌస్ వైఫ్స్కి ఉండే పని అనమాట. ఇంకా చెర్రీని చదవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ పెట్టేసేయాలి. కర్రీ అయితే ఇంకేం కుక్ చేయని అవసరం లేదు. మ్యాక్సిమం మార్నింగ్ వండిన కర్రీయే నైట్కి ఉంటుంది కదా, ఇంకా అదే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.